ఉదయాన్నే లేచి నాకు తెలిసిన ముగ్గు పెట్టేసుకుని ముందు తల సంరక్షణ, తర్వాత వంటిల్లు సంరక్షణ మొదలెట్టానండి. అదేంటో చూద్దాం రండి. వెల్కమ్ టు అమ్మ ఫ్యామిలీ లాగ్ అండి. నేను చాలా రోజుల తర్వాత నా ఎయిర్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే వేసవికాలం వచ్చింది కదా, ఈ ఎయిర్ ఊడడం అనేది అసలు తప్పకుండా జరుగుతుందండి. అలా చలనం లేకుండా ఉంది అంటే మన తలలో ఏదో ప్రాబ్లం ఉందనే అర్థం. ఎందుకంటే ఊడటం, తిరిగి పెరగటం అనేది చాలా నార్మల్ అనమాట. హెల్దీ బాడీకి జుట్టు ఊడడం జరుగుతుంది, మళ్ళీ పెరగడం జరుగుతుంది. దానికి సంరక్షణ మాత్రం మనం చెయ్యాలన్నమాట. వేసవి కాలంలో వచ్చే ఈ గాలి మార్పులకి మన జుట్టు మొదళ్ళు చాలా మట్టి పట్టడం, తర్వాత తలకి స్నానం చేసేటప్పుడు ఆ కుండీల్లో ఉండే నీళ్లు స్నానం చేయడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియల్ క్రిములన్నీ మన తలకి పట్టుకొని తల ఊడడం సహజం. కానీ ఆ తలని కొత్తగా రావాలి అంటే మనం కొన్ని ఇలా చేసుకుంటే, మన రెమెడీలు మనం చేసుకుంటే తలకి సంరక్షణ చేస్తూ ఉండాలి. ఎందుకంటే సమ్మర్ అనే కాదండి, ఎప్పుడూ చేస్తూ ఉండాలి, మారుస్తూ ఉండాలి. అంటే ఏ సీజన్కి ఆ ట్రీట్మెంట్, ఆ ఉపయోగకరమైనది చెయ్యాలి. నేనైతే సమ్మర్ కాబట్టి స్టార్ట్ అయింది కాబట్టి నా తలకి నేను ఇలా చేస్తూ ఉంటాను. నాకు కూడా ఈ మధ్యకాలంలో జుట్టు ఊడడం బాగానే పెరిగింది. ఏం చేస్తాను చెప్పండి? అయినా పెరిగింది, మళ్ళీ రావాలి అంటే ఇగో నా బేబీయే నా ముందుకు వస్తుంది, చూసే ఉంటారు మీరు. ఇవన్నీ న్యాచురల్ రెమెడీస్ చేస్తూ ఉంటాను నేను. అదే మీ అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట. నేను ఈ జెల్ తీసుకున్నాను, అలోవెరా జెల్, న్యాచురల్ 100% న్యాచురల్ జెల్, ఇంట్లో ఉన్న జెల్లే తీసాను. దాంట్లోని ఈ జెల్ అంతా పక్కన పెట్టేశాక ఇవి పక్కన పెట్టాను. ఆ జెల్ని ఒకసారి మిక్సీ పట్టాను, ఎందుకంటే చాలా స్మూత్గా ఉండాలి కదా అని. తర్వాత ఈ పారాచూట్ తీసుకున్నాను. మనకి సాధారణ చాలామంది ఎగ్ అప్లై చేయండి అంటారు. ఆ ఎగ్ సొన ఎలా ఉంటుందో ఆటోమేటికల్లీ ఈ రెండు యాడ్ అయితే అలాగే వస్తుందన్నమాట ఆ లిక్విడ్. పైగా చాలా మంచిది తలకి. మనకి మొదళ్ళు ఉంటాయి కదా వెనకని, ఆ మొదళ్ళలోంచి తలకి పట్టిస్తే, ఇది పట్టించి 1 గంట ఉంచి స్నానం చేశారనుకోండి, మీ తల ఊడడం ఆగుతుంది, కొత్త జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇది అండి దీనికి. ఇంకా నేను ఇంకొకటి కూడా చెప్పబోతున్నాను. ఏంటంటే ముత్యాల గుంట అంటే ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను. సరదాగా ఉంటుంది ఈ మాట. ముత్యాల గుంట. ముత్యాలంటే తలలో ముత్యాలు ఉంటాయా చెప్పండి? పూర్వం జుట్టులు బాగా పెరిగేవి, పేలు కూడా బాగా పెరిగేవి. ఆ పెరిగేటప్పుడు జడలు వేసుకునే వాళ్ళం కదా. జడలు, ఆ ముత్యాలు అంటే జడ మొదల్లోనమాట వెనకని, అక్కడ శుభ్రంగా తెల్లగా ఈళ్ళు గుంపల్లాగా ఉండేవన్నమాట. దాన్ని ముత్యాల గుంట అనేవారు పెద్దవాళ్ళు. అది కాస్త ముత్యాల గుంట అయిపోయింది. యాక్చువల్గా ఇదే ముత్యాల గుంట అంటే. నేను సరదాగా చెప్తున్నానని కాదు, ఈ పాత వాడుకలో ఉండే పదాలు మనం మర్చిపోతూ ఉంటాం. ఏంటో అర్థం కాదు. చాలా కొన్నాళ్ళు ఈ కొత్త జనరేషన్కి అదేంటో అర్థం కాదు, అందుకని చెప్పానమాట. సరే, ఇలా తీసుకున్నాక నేను తలకి రాసేసుకున్నాక నేను ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అది మొదలది అది తీసి మళ్ళీ పాతానమాట. ఇలా పాతుకుంటే కొత్తగా మళ్ళీ మనకి చెట్టు వచ్చేస్తుందండి. ఎందుకంటే మనకి ఇలాంటివి న్యాచురల్గానే ఉండాలి, కానీ బయటికి వెళ్ళి పట్టుకురాలేం కదా. ఇదండి నేను ఈరోజు తలకి చేసిన సంరక్షణ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్ట్ అనమాట. తల తర్వాత వంటింట్లోని నేను ఈ గోల్డెన్ ఇది తెప్పించానండి షీటు. ఇది తెప్పించి 6 రోజులైంది. దీన్ని నేను ఇప్పుడు సెట్ చేశానమాట. చేసి దేవుణ్ణి తోముకోవాలంటే తెలుసు కదా, మడి ఆచారం. శుభ్రంగా స్నానం చేసి దేవుణ్ణి తోముకోవాలి. అయితే దేవుణ్ణి తోమడం అవన్నీ చూపట్లేదు అంటే నాకు అవ్వలేదు వీడియో తీయడం. అవి దేవుని తీసి పక్కన పెట్టానమాట. తర్వాత ముందు ఈ షీట్ని అందంగా ఇలాగ అలంకరించుకున్నానమాట దేవుడి దగ్గర. అలా అలంకరించాక అప్పుడు నేను నా తోమిన దేవుళ్ళనన్నిటినీ సర్ది దీని మీద పెట్టానమాట. ఇలా ఒక్కొక్కసారి చేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుందండి. కొత్తగా మళ్ళీ అంటే మాటికి కొత్తగా ఉండాలి అనుకుంటాం కదా, అలా చక్కగా గోల్డెన్ కలర్ షీట్ ఈసారి నేను వేసానమాట. ఇది 2 నెలలకో 3 నెలలకో మారుస్తూ ఉండాలండి. ఎందుకంటే ఎంతైనా మనం దీపం పెట్టడం స్వామివారి ముందే పెడతాము, హారతి ఇవ్వడము ఇలాంటివన్నీ కామన్ కదా. అందుకోసం ఇలా చేసుకుంటే చక్కగా అందంగా వస్తుంది అని చెప్పి నేను ఇలా చేశానన్నమాట. వేసాక దేవుణ్ణి శుభ్రంగా తోమి ఉన్న ప్లేట్లో అన్నీ సర్ది దేవుడు పూజ చేసుకున్నానమాట.
ఈరోజు చేసిన పని అంతా ఇదేనండి. శనివారం అంటేనే నాకు ఇన్ని పనులనమాట. ఏమైనా పెద్దదాన్ని అయ్యాను కదా! అన్నీ చేస్తూ ఉంటాను. సరదాగా చేస్తుంటాను. ఒక్కసారి లైక్ చేయండి బాబు మీరు. ఎన్ని సార్లు లైక్ చేసి షేర్ చేయండి. నాలాంటి పెద్దవాళ్ళని చక్కగా ఎంకరేజ్ చేయండి. నేను మీ అమ్మమ్మ లాంటి దాన్ని అనుకోండి. చక్కగా ఎంకరేజ్ చేయండి. ఇదిగో చూసారు కదా! ఇలా సెట్ చేశానా? చేశాక దేవుడిని చక్కగా అన్నీ సర్దేశాననమాట. మాకు ఏది మిస్ అయినా మా ఇంట్లో మా వారు ఒప్పుకోరు. అన్నీ సమానంగా పెట్టాలి. అన్నిటినీ అలా ఎక్కడుండేవి అక్కడే పెట్టాలండి. ఏది మారినా ఆయనకు కోపమొస్తుంది. అందుకని అన్నీ అలా చక్కగా అలంకరించి అయినా స్వామికి మనం చేసే పూజని మాటి మాటికి మార్చకూడదంటారు కదా! ఆ విధంగా నేను ఇలా సెట్ చేసేసుకున్నాననమాట. అప్పటికి పక్క షిట్ కొంచెం వైట్‌గానే ఉంచాను. ఎందుకంటే మళ్ళీ జిడ్డు దానికి పట్టకుండా ఉండాలని. దేవుడినైతే మట్టుకు ఇలా సెట్ చేసుకొని శుభ్రంగా నీట్‌గా పెట్టేసాననమాట. దేవుడిని సెట్ చేయడం అనేది చాలా పెద్ద పని అనుకుంటాను నేను. ఎందుకంటే దేవుడిని తోమడం ఎంత పీతాంబరం వేసినా, ఎన్ని నిమ్మకాయ నీళ్ళేసినా ఆ మాత్రంగానే తోమవాల్సొస్తుంది. తోమిక పూజ చేసేసుకున్నాననమాట. మాకు పువ్వులు కూడా చక్కగా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. చక్కగా పూజ చేసేసుకొని దేవుడికి మీతో షేర్ చేశాననమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.